పలు నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి జనసేన 1950 అందరూ కూడా నమస్కారం. వీళ్ళందరూ కూడా చాలా మంది మాట్లాడారు. మీరు స్వచ్ఛందంగా జనసేనకి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయినాక మేము పోరాటం చేస్తామని చెప్పిన మాట ప్రతి ఒక్క జనసైనికులు ఉండాలని చెప్పి కూడా ఎందుకంటే మీరందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం చూసి వచ్చినటువంటి వాళ్ళు. దాంట్లో నేను ఒకటి మీరు జిల్లాలో ఈ టీం అనేది మన జిల్లాలో అన్నారు. మన మీటింగ్ లో కళ్యాణ్ గారు మాట్లాడుతూ మేము బస్సులో 10 మంది టీంతో మాట్లాడుతాం కాబట్టి ఆయన మాట్లాడుతూ ఏమన్నాడంటే పదవుల కోసం ప్రమోషన్ కోసం తిరిగే వాళ్ళు ఒకరు ఉన్నారు, నా కోసం రంగం పెట్టేవాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఐడెంటిఫై చేయాలి. అంటే ఏది ఆశించుకుంటూ ఉంటే వాళ్ళు ఐడెంటిఫై చేయాలి, వాళ్ళ పైకి తీసుకోవాలి అని చెప్పి ఆయన చాలా భావోద్వేగంతో మాట్లాడతారు. కొంతమంది ఎగ్జాంపుల్ చెప్పాడు. మరి దాని మీద మీరు మీ టీము వర్కింగ్ చేయండి. అట్లాంటి వాళ్ళకి ఏమైనా సహాయం కానీ ఆయన కోసం ఏది ఆశించుకుంటున్నామని మనం పైకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. నేను మొదటి నుంచి కూడా కార్యకర్త కోసం పోరాటాన్ని వాళ్ళ కోసమే పోరాడతాను. ఈ పార్టీలో కూడా నేను వాళ్ళ కోసమే పోరాటం సిద్ధంగా ఉన్నాను. చాలా మంది కూడా ఈ టీము జిల్లాలో ఎక్కడ ప్రాబ్లం వచ్చినా ఐడెంటిఫై చేస్తే నాకు కూడా ఇన్ఫార్మ్ చేస్తే అక్కడ వచ్చేదానికి సిద్ధంగా ఉండడం. ఎక్కడ కూడా ప్రాబ్లం వచ్చినా పక్కన టీమ్ 99 ఫౌండర్ చెప్పారు. శ్రీకాంత్ సహాయం చేస్తున్నాను అక్కడి. ఆ శ్రీకాంత్ కనుగోలు చేసుకోండి. నేను కూడా మనం కష్టపడదాం. కష్టపడితే డెఫినెట్ గా ఫలితం ఉంటుంది. నేను చేయగలిగితే నేను చాలా మంది అసలు మొదటి చేయలేటప్పుడు చాలా మంది నేను పాటలు చేద్దామని ఇప్పుడు అంతా రెడీ చేస్తే సరే అక్కడ ఏదో ఆలస్యమైంది. మనం ఒకటి మన కాపుల విషయంలో మన కళ్యాణ్ గారు మాట్లాడి ఈ కాపుల కోసం పార్టీ పెట్టినా అందరి కోసం అని చెప్తున్నాం. ఆయన బేసిక్ పార్టీ కానీ కాపులకు సంబంధించి పవన్ కళ్యాణ్ పైకి ఎదగాలంటే అన్ని కులాలు మరి పవన్ కళ్యాణ్ చేర్చుకోవాల్సిన అవసరం. కాబట్టి మనం కొద్దిగా తగ్గి మిగతా కులాన్ని కూడా ప్రాధాన్యత ఇచ్చేదానికి ప్రయత్నం చేయాల్సిన బాధ్యత మన రాజేంద్ర గారిని మనం ముఖ్యమంత్రి చేసుకోవాలంటే మనం కొద్దిగా తగ్గుతారా, మనం కష్టపడాలా, మిగతా వాళ్ళందరూ కూడా గ్యాదర్ చేసుకోవాలి. అచ్చంగా మనం అంటే ఏడవలు చేయము కొడుకుడు కాదు ఆ ఉద్దేశంలో ఉన్నాడు తప్ప కాపుల్ని లేదు ఇవన్నీ కల్పిస్తా ఉంటారు. ఆయన బేసులు అభివృద్ధి పెట్టుకోండి. అయినా కానీ ప్రతి ఒక్కరికి కావాలి, అన్ని కులాలు కావాలి. జనసేన పార్టీ జెండా ఎగరాలంటే అన్ని కులాలు మనం పనిచేయాలి. అందరూ కూడా ఏ గ్రామంలో జనసేన దగ్గర గ్రూపులు పెట్టుకోండి, కలిసి పని చేయండి. మీకు పనులు కలిసి పని చేయకపోతే అక్కడ మనకు నష్టం. 2 గ్రూపులు అంటే అక్కడ ఎమ్మెల్యే చేస్తాడు, 2 గ్రూపులు నాటికి లేదు, వాళ్ళు అడిగారు వీళ్ళు అడిగారు అని చెప్పి ఇద్దరిని ఇబ్బంది పెట్టి ఇద్దరికి పని లేకుండా చేస్తారు. కలిసి పని చేయండి, కలిసి కట్టుగా ఉండండి.
ఎందుకు పని జరగదో చూస్తా చెప్తాను. మీరు మీ టీము ఏ విషయంలోనైనా మన ఈదర విషయం చెప్పారు. ఖచ్చితంగా త్వరలోనే ఈదర గ్రామం పోదాము. ఆ గ్రామంలో సమస్య మన దగ్గర పడుతున్నాయి. ఏదైనా కానీ మనం అందరిగా కలిసికట్టుగా జిల్లాలో ఐక్యమత్యంగా పనిచేద్దాం. గ్రూపులు వద్దు. మన నాయకుడు, జిల్లాలో నాయకుడు, మన మండలంలో నాయకులు ఎన్ని వద్దు. మన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్. ఆయన కోసం పనిచేద్దాం. ఆయన బాగు కోసం పనిచేద్దాం. ఆయన బాగుంటే కదా మనం బాగుంటాం. ఏదైనా నాయకుడు బాగుంటేనే సార్ కిందవారు బాగుంటారు. రమేష్ గారు పెట్టుకోవాలి. ఆయన్ని మీరు ఎట్లా ఏ రకంగా ఆయన మాట్లాడుకున్నా కాపుడు నాకు ఏం చేయడం చెప్పి కొంతమంది కాపుడు చేత మాట్లాడిస్తూ ఉన్నారు. వైసీపీ మాట్లాడిస్తూ ఉన్నారు. అది నేను అడుగుతా ఉన్నా. నేను రెడ్డి కదా, రెడ్డికి ఏ మాత్రం చేశాడు జగన్మోహన్ రెడ్డి? ఆయన గురించి మాట్లాడు. చేశాడా? ఆయన బాధ అది ఆయన మనసులో ఉండదా? మాకు ఉంటుంది. కానీ అది బయట పెట్టకూడదు. నాయకులు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మీరందరూ కూడా మనం నాయకుడిగా చూస్తాం. కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి హోదా పోయేటట్టుగా చేసేదానికి మాత్రం అందరూ కూడా నాకు మళ్ళా ఏంటంటే యాక్చువల్గా ఈ రోజు సడన్ గా మీటింగ్ పెట్టారు విజయవాడ కళ్యాణ్ గారు అధ్యక్షుడు గారు ఖర్చులు పోయి పోవాల్సిన బయట ఏం లేదు. ఎక్కువ కేటాయించారు. నెక్స్ట్ మనకి వచ్చిన తర్వాత కూర్చొని అన్ని కూర్చొని అన్ని చర్చిందా ఏం చేయాలో అన్ని కూడా మనం మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా కూడా మనం జనసేనని పార్టీని డెవలప్ చేసిన దానికి మనం కూడా తెలియజేసుకుంటాం.